హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. 2,00,000 రుణమాఫీ జాబ్ మేళ క్యాలెండర్పై బట్టి విక్రమార్క వివరణ. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంత్రి తన బడ్జెట్లో ప్రసంగంలో ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని 10 లక్షలకి పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది, రాష్ట్ర ఆర్థికాంగ పరిస్థితుల్ని క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయన్నారు. అయినప్పటికీ సంక్షేమ అభివృద్ధి ఆపడం లేదన్నారు. 2,00,000 రుణమాఫీ ఉన్న రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమే అన్నారు. రైతులకు పండించే సన్నాలకు 500 బోనస్ ఇస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. త్వరలో ఆ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పుల పాలైందన్నారు. 10 ఏళ్లలో అప్పులు రెట్టింపులు పెరిగాయని పేర్కొన్నారు. అప్పులు వానాంతరం లెక్క పెరిగాయన్నారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తామన్న ప్రలోభాలలో పలికి అప్పుల పాలు చేశారన్నాడు. ఓవైపు అప్పులు పెరిగిపోవడం, మరోవైపు బిల్లులు బకాయిలు పెరిగిపోయాయన్నారు. గత 10 ఏళ్ల వ్యవస్థాపన పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చివాట్లు పెట్టడం జరిగింది. దశాబ్దాల తెలంగాణ పురనించుకున్నారు. ఒట్టెత్తిపోవడంపై ఆర్థిక వ్యవస్థ నిర్వేకంగా చేరన్నారు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చెల్లించలేదని పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి చాలా క్లిష్టంగా ఉందన్నారు. దుబారా ఖర్చులు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆపడం లేదన్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.